హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజా కుకింగ్. ఈరోజు వచ్చి మనం గుత్తి కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. మనం కాకరకాయల్ని రకరకాల స్టఫింగ్స్తో చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఈ పొడితో కూడా కాకరకాయ కూరని చేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ గుత్తి కాకరకాయ కోసం నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి చివళ్ళని కట్ చేసేస్తున్నానండి. అన్ని కాకరకాయలకి చివళ్ళు కట్ చేసేసుకున్న తర్వాత పీలర్తో పైన ఊరికే లైట్గా పీల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువేం పీల్ చేసుకోకర్లేదు. అంటే ఆ బుడిపులుగా ఉండే పార్ట్ పోతే చాలండి మనకి. ఇలా కాకరకాయల్ని లైట్గా పీల్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అన్ని కాకరకాయల్ని ఘాట్లు పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ కాకరకాయలకి లోపల బయట మొత్తం కాకరకాయలకి అంతా ఉప్పు పట్టేట్టుగా ఉప్పుని పట్టించుకుందామండి. ఈ కూరకి మనం లేతగా ఉండి చిన్నగా ఉండే కాకరకాయలు తీసుకుంటే మనకి కూర చాలా బాగుంటుందండి. ఇట్లా అన్ని కాకరకాయలకి ఉప్పుని పట్టించేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉప్పు పట్టించిన కాకరకాయలని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఈ కాకరకాయల్లోకి స్టఫింగ్కి పొడిని రెడీ చేసుకుందామండి. దానికోసమని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పులను వేసుకుందామండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను మెంతులు, 7-8 ఎండుమిర్చిని కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని దాన్ని కూడా వేయించుకుందామండి. అలాగే మనం ఈ పప్పులు వేయించడానికి నూనె వాడక్కర్లేదండి. డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇదిగోండి, ఇట్లా మనకి వేరుశనగ పప్పులు వేగినాయంటే మిగతా పప్పులు కూడా చక్కగా వేగిపోయినట్టేనండి. తర్వాత 1 గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత 1 నిమిషం వాటిని కూడా వేయించుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ చల్లారబెట్టుకుందాం. ఈ పప్పులన్నీ చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకుని పొడిల్లే పట్టుకుందామండి. మనం పొడి పట్టుకునేప్పుడు పల్స్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ పొడి పట్టుకుంటే పొడి మనకి ముద్దల్లే అవ్వకుండా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో మనం వేరుశనగ పప్పులు వేసాం కాబట్టి కొంచెం ముద్దగా అయిపోతుందండి ఒకేసారి తిప్పితే. తర్వాత 1/2 టేబుల్ స్పూను ఉప్పును కూడా వేసుకుని దీన్ని పొడిల్లే పట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా మనకి స్టఫింగ్కి పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు నూనె వేసుకుందామండి. నూనె కాగేలోపు ఇప్పుడు ఉప్పు రాసి పెట్టిన కాకరకాయని గట్టిగా పిండుదామండి. ఇట్లా పిండటం వల్ల కాకరకాయల్లో ఉండే నీరంతా బయటకు వచ్చేస్తుందండి. కాకరకాయలని పిండిన తర్వాత మధ్యలో ఉండే విత్తనాలు తీసేయాలండి. విత్తనాలు ఎక్కువ ఉంటే కనుక మనకి స్టఫింగ్ కాకరకాయలు ఎక్కువ పట్టదండి. ఈ విత్తనాలని పారేయక్కర్లేదండి, వీటిని కూడా వేయించుకోవచ్చు. కాకరకాయ విత్తనాలను తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గట్టిగా పిండుదామండి. ఇలా ఉప్పు రాసి కాకరకాయలను పిండటం వల్ల కూర మరీ చేదుగా లేకుండా తినగలిగేటట్టుగా ఉంటుందండి. ఇట్లా అన్ని కాకరకాయలని పిండేసిన తర్వాత నూనె కాగింది కదండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కాకరకాయల్ని నూనెలో వేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కాకరకాయల్ని మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని కాకరకాయలు వేయించితే పైన మాడిపోతాయి, లోపల సరిగ్గా వేగవండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఇదిగోండి, ఇట్లా మనకి కాకరకాయలు చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందామండి. ఇట్లా కాకరకాయని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం గింజల్ని ఉంచాం కదండి, ఆ గింజల్ని కూడా పిండేసుకుని
వాటిని కూడా నూనెలో వేసుకుని వేయించుకుందామండి. ఈ గింజలు వేయించుకున్న తర్వాత మన అన్నంలో కలుపుకుని తిన్నా బాగుంటాయి, లేదంటే ఉట్టిగా అయినా తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ గింజలు కూడా పిండుకుని నూనెలో వేసి వేయించేసుకుందామండి. ఇవి కూడా ఎర్రగా వేగితే మనకి సరిపోతుందండి. ఇదిగోండి ఇట్లా మనకి గింజలు కూడా చక్కగా వేగిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ముందు మనం కాకరకాయల్లో ఉప్పు పట్టించి పెట్టాం కదండి, అప్పుడు గింజల్లోకి కూడా ఉప్పు వెళ్తుంది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకోక్కర్లేదండి, ఊరికి అలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 2 చిటికల కారాన్ని కూడా చల్లుకుందాం. తర్వాత 1/2 టేబుల్ స్పూను వేడిగా ఉండే నూనెని ఈ గింజల పైన వేసేసుకుని ఉప్పు కారం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకుందామండి. ఈ గింజల్ని మనం ఉట్టి నోటితోనే తినేయచ్చండి, లేదంటే ఏదన్నా పప్పుచారులోకి నంచుకోవచ్చు, లేదా ఉట్టి అన్నంలోకైనా కలుపుకుని తినేయచ్చండి. తర్వాత ముందుగా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడిని ప్లేట్లోకి తీసేసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న కాకరకాయల్లోకి ఈ పొడిని స్టఫ్ చేసేసుకుందామండి. అలాగే ఈ పొడి వచ్చి మనకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుని తిన్నా బాగుంటుంది, లేదా ఇడ్లీ దోశల్లోకి నంచుకుని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పొడిని అన్ని కాకరకాయల్లోకి స్టఫ్ చేసేసుకుందామండి. ఇలా అన్ని కాకరకాయల్లోకి ఈ పొడిని స్టఫ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుందండి. నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా పెట్టేసుకుందామండి. ఒకవేళ మనం కాకరకాయలు వేయించుకున్న తర్వాత నూనె ఎక్కువగా అనిపిస్తే కొంచెం నూనె తీసేస్తే సరిపోతుందండి. కాకరకాయలన్నింటినీ పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పొడిని ఈ కాకరకాయల మీద జల్లేసుకుందామండి. ఈ పొడిని చల్లేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం. కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ప్యాన్ మీద మూత పెట్టుకుని 2 నిమిషాలు ఈ కాకరకాయలని మగ్గించుకుందామండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా మనకి కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ కాకరకాయ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడి అన్నంలోకి ఈ కాకరకాయ కూరని తింటే చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఈ కాకరకాయ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లేటెస్ట్ వీడియోస్ కోసం శైలజ కుకింగ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.